నమస్కారం. సింహాచలంలో జరిగే చందనోత్సవం గురించి ఎప్పుడైనా విన్నారా? అదొక అద్భుతమైన పండుగ. అసలు ఈ పవిత్ర ఉత్సవం వెనుక ఉన్న కథ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? సరే, పదండి ఈ ప్రయాణం మొదలుపెట్టి ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. ఆలోచించండి. ఒక శక్తివంతమైన దైవం తన నిజ స్వరూపాన్ని సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఎందుకు భక్తులకు చూపిస్తుంది? మిగతా రోజులన్నీ ఎందుకు దాగి ఉంటుంది? ఈ ఉత్సవం వెనుక ఉన్న అసలు రహస్యమే ఇది. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మనం సింహాచలం వెళ్తే మనకు స్వామివారు ఇలానే కనిపిస్తారు. ఏడాదిలో 364 రోజులు పూర్తిగా చందనంతో కప్పబడి ఒక లింగాకృతిలో దర్శనమిస్తారు. కానీ ఆ ఒక్కరోజు అంటే అక్షయతృతీయ నాడు ఈ రూపం పూర్తిగా మారిపోతుంది. దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథే ఉంది. ఈ కథ ఈరోజు మొదలైంది కాదు. దీని మూలాలు ఎన్నో యుగాల క్రితం కృతయుగంలో ఉన్నాయి. ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయి చాలా కాలం తర్వాత మళ్లీ కనుగొనబడింది. అసలు ఆ రెండు కాలాల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మొత్తం కథకు మూలం ఎక్కడుందో చూద్దాం. ఇది భక్తి, శక్తి మరియు రక్షణ, ఈ మూడు అంశాల చుట్టూ తిరుగుతుంది. ఈ కథంతా మనకు తెలిసిన ప్రహ్లాదుడి భక్తితోనే మొదలవుతుంది. అతని తండ్రి రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన కొడుకు విష్ణువును పూజించడం అస్సలు సహించలేకపోయాడు. ఎన్నో చిత్రహింసలకు గురిచేశాడు. చివరికి ఇదే సింహాచలం కొండపైనుంచి ప్రహ్లాదుడిని సముద్రంలోకి తోసేయగా శ్రీమహావిష్ణువు అతన్ని కాపాడటానికి వరాహముఖం, సింహం శరీరంతో అత్యంత ఉగ్రరూపంలో అవతరించాడు. తనను రక్షించిన స్వామికి కృతజ్ఞతగా ప్రహ్లాదుడు కట్టించిందే ఇక్కడ మొట్టమొదటి ఆలయం. అయితే ప్రహ్లాదుడు నిర్మించిన ఆ మొదటి ఆలయం ఏమయింది? అది కాలక్రమేణా కనుమరుగైపోయింది. మళ్ళీ దాన్ని ఎలా కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగం తరువాత ఆ ఆలయం పూర్తిగా భూమిలో కలిసిపోయింది. ఇక దాని గురించి అందరూ మర్చిపోయారు. యుగాలు గడిచాక చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి తన విమానంలో వెళ్తుండగా ఈ కొండపై ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉన్నట్టు గ్రహించాడు. ఆ దివ్యశక్తికి ఆకర్షితుడై ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపించాడు. ఆ తవ్వకాల్లోనే భూమిలో దాగి ఉన్న స్వామివారి అసలు విగ్రహం బయటపడింది. కాని ఆ విగ్రహం సామాన్యమైనది కాదు. అది అత్యంత శక్తివంతమైన, ప్రచండమైన ఉగ్రరూపం. ఇక ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. స్వామివారి విగ్రహాన్ని చందనంతో ఎందుకు కప్పాలి అనే అసలు రహస్యం వెల్లడయ్యే క్షణమిది. ఇది మనుషులు తీసుకున్న నిర్ణయం కాదు, నేరుగా స్వర్గం నుండి వచ్చిన ఆదేశం. పురూరవుడు ఆ విగ్రహాన్ని చూడగానే ఒక ఆకాశవాణి వినిపించింది. అది ఏం చెప్పిందంటే, స్వామివారి నిజరూపం 1000 సూర్యుల తేజస్సుతో సమానమని, ఆ ఉగ్రతను, ఆ వేడిని మామూలు మానవులు తట్టుకోలేరని. అందుకే ఆ తీవ్రతను తగ్గించడానికి ఈ చందన లేపనాన్ని ఒక కవచంలా వాడాలని సూచించింది. ఆకాశవాణి సమస్యను చెప్పడమే కాదు, ఒక పరిష్కారాన్ని కూడా చూపించింది. అదేంటంటే, సంవత్సరానికి ఒకే ఒక్క రోజు, పవిత్రమైన అక్షయతృతీయ నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పించాలని ఆదేశించింది. చూశారా, ఈ ఒక్క ఆదేశమే ఈరోజు మనం జరుపుకుంటున్న చందనోత్సవానికి మూలం. ఆ ప్రాచీన దివ్య ఆదేశం ఈనాటికీ ఆచరణలో ఉంది, ఒక గొప్ప ఉత్సవంగా మారింది. ఆకాశవాణి చెప్పిన ఆ ఒక్కరోజే మనం ఈరోజు ఇంత ఘనంగా జరుపుకునే చందనోత్సవం. ఈ ఉత్సవం యొక్క సారాంశం మొత్తం ఈ పట్టికలో ఉంది. చూడండి, 364 రోజులు స్వామివారు చందన కవచంతో శాంతస్వరూపుడుగా లింగాకారంలో కనిపిస్తారు. కాని అక్షయతృతీయనాడు మాత్రం ఆ కవచాన్ని తొలగించగానే ఆయన అసలైన తేజోవంతమైన వరాహ నరసింహరూపం మనకు కనిపిస్తుంది. ఒకే దైవం, రెండు విభిన్న శక్తిరూపాలు. ఒకవేళ ఎవరైనా ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఈ క్రమం చాలా ముఖ్యం. ఉదయాన్నే పాత చందనాన్ని తొలగించటం మొదలుపెడతారు. ఆ తర్వాత కొన్ని గంటలపాటు మాత్రమే భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు. తిరిగి సాయంత్రమయ్యేసరికి వచ్చే ఏడాది వరకు స్వామివారికి కొత్త చందనంతో కవచాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి చందనోత్సవమంటే కేవలం ఒక పండుగ కాదు, అదొక
దైవిక ఆదేశాన్ని పాటించడం, ఒక పవిత్ర సంప్రదాయాన్ని గౌరవంగా కొనసాగించడం. స్వామివారి ప్రచండమైన శక్తిని చందనంతో శాంతింపచేసి కేవలం ఒక్కరోజు మాత్రమే ఆ తేజస్సులు దర్శించుకునే అరుదైన అవకాశం. ఈ కథనం ముగించే ముందు ఒక ప్రశ్న. ఒక దైవిక శక్తి మానవ దృష్టికి నిరంతరం అందుబాటులో ఉండలేనంత తీవ్రంగా, శక్తివంతంగా ఉండటమనే భావన మనకు ఏం చెబుతోంది? బహుశా కొన్ని పవిత్ర శక్తులను గౌరవంతో, సరైన నియమ నిబంధనలతో మాత్రమే సమీపించాలనిది మనకు గుర్తుచేస్తుందేమో. ఏమంటారు?